చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాసాగరం వద్ద బస్సును ఢీకొట్టింది టిప్పర్. 20 అడుగుల దూరంలో బోల్తా పడింది బస్సు. స్పాట్లో 4 మృతి చెందారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. 22 మంది ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలైనట్టుగా తెలుస్తుంది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకొని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిస్థితిని సమీక్షించారు. తిరుపతి నుంచి తిరుచికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు తిరుపతి జిల్లా గంగాసాగరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. అక్కడ హైవే పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టిప్పర్లు అక్కడ తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టిప్పర్ను బస్సు ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే 4 చనిపోయారు. బస్సులో ఉన్న మిగతా వారికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. 22 మంది ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలైనట్టుగా తెలుస్తుంది. మరొక 6 తీవ్రంగా గాయపడ్డట్టుగా చెప్తున్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక తెల్లవారుజామున 2:30కి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు కావాల్సిన సహాయక చర్యల గురించి అధికారులను ఆదేశించారు. తిరుపతి నుంచి తిరుచి మీదుగా మదురైకి బస్సు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద తీవ్రతకు స్పాట్లోనే 4 చనిపోయారు, మరొక 6 తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 22 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక క్షతగాత్రులను వేలూరు సిఎంసి అలాగే సర్వీ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుంచి ట్రావెల్స్ బస్సు మదురై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. బస్సు 20 అడుగుల దూరంలో బోల్తా పడి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోయింది. దీంతో 4 స్పాట్లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 6గురిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మరో 6గురిని చీలపల్లి సిఎంసి ఆసుపత్రికి, ఒకరిని నెర్వీ ఆసుపత్రికి తరలించారు. చిన్న చిన్న గాయాలైన క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు వెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఇక్కడ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు అతని పిఏ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పర్యవేక్షిస్తూ క్షతగాత్రులను పరామర్శిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ అయితే ప్రభుత్వ అధికారులు అయితే ఆదేశించారు. సహాయక చర్యలకు సంబంధించి ఆయన పురమాయించారు. మా సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, చిత్తూరు గంగాసాగరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే ప్రస్తుతం ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? ఏదైతే తిరుపతి నుండి మదురైకి వెళ్తున్నటువంటి బస్సు రాత్రి 2:30 గంటల ప్రాంతంలో టిప్పర్ని ఢీకొనడం జరిగింది. అయితే ఏదైతే ఆ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే బస్సు ఢీకొట్టిన వెంటనే దాదాపు 20 అడుగుల దూరం వరకు బస్సు బోల్తా పడి జారుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి పోల్, ఏదైతే ఎలక్ట్రికల్ పోల్ ఒకటి బస్సు లోపల చొచ్చుకొని వెళ్ళడం జరిగింది. అక్కడికక్కడే 4 మృతి చెందినటువంటి పరిస్థితి. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారినంతా కూడా హుటాహుటిన ఏదైతే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా మరికొంతమంది చీలాపల్లి వద్ద ఉన్నటువంటి సిఎంసి హాస్పిటల్ తరలించడం జరిగింది. ఏదైతే క్షతగాత్రుల వద్దకి వెంటనే చిత్తూరు కలెక్టర్ కూడా చేరుకున్న హాస్పిటల్ వద్దకి మెరుగైన వైద్యం అందించేలాగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు సూచించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాలు కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులకు వెంటనే ఫోన్లు చేసి అక్కడ క్షతగాత్రులు వెంటనే పరిశీలించాలని చెప్పడం, వారికి గాయపడిన వారిని అంతా కూడా వివిధ హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ సంఘటన ఒక్కసారిగా 4 మృతి చెందడంతో విషాద ఛాయలు నెలకొనిందని చెప్పాలి. రోడ్డు రక్తపాతం అయిందని చెప్పాలి. ఒక్కసారి ఏదైతే వేగంగా పొగ మంచు కారణమా లేకపోతే ఏ రకంగా జరిగిందనేసి ఈ యాక్సిడెంట్ పట్ల మాత్రం పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి దర్యాప్తు కూడా చేపట్టే తీసుకొస్తే అక్కడ అధికారులు కూడా చేపట్టారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్. స్పాట్లో 4 మృతి చెందారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమై ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బలంగా ఢీకొట్టడంతో 20 అడుగుల దూరంలో బోల్తా పడింది బస్సు. అటు నుంచి ఒక కరెంటు పోలు బస్సులోకి దూసుకెళ్లడంతో 4 స్పాట్లోనే చనిపోయారు. ఇక మిగతా వారిని ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చీలపల్లి అలాగే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.